అంటాడయ్యా, నేను నలగొట్టబడతాను. ఎందుకంటే 1 కొరింథీ 13 చక్కగా ఉంటుంది ఆ మాట. అయ్యా, నేను పేదల కోసం నా ఆస్తి అంతా అప్పచెప్పినాను, కాల్చబడటానికి నా శరీరం అంతా ఇచ్చినాను, ప్రేమ లేనివాడినైతే, చదువుతారు ఆ మాటనే, మనకు కంటకవార్తంగా ఉంటుంది ఆ మాట. ప్రేమ లేనివాడినైతే నేను నిరుప్రయోజకుడినే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ 13 అధ్యాయం చూడండి. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినాను, మోగే కంచి వలె గనగడ తాళమునయుండును. కింది చదువు. ప్రవహించు కృపావరములు కలిగి మర్మములేనియు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, కృపావరాలు నానా విధంగా ఉన్నాయి. కొండల్ని పెగిలించే శక్తి కూడా ఉండగలిగినప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే నేను చెప్పరే వ్యర్థుడినే. అన్ని భాషలు ఉండవచ్చు, కృపావరాలు ఉండవచ్చు, వాక్యం చెప్పే శక్తి అనుభవం ఉండవచ్చు, అయినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడినే అని పౌలు గారు తన ఒప్పుకొని తగ్గించబడి జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సువార్తను ప్రకటించడానికి లోయల్లో నడిచాడు, కొండల్లో నడిచాడు, వాడ ప్రయాణం చేస్తాడు. 2 కొరింథీ 11 ఉంటుంది. ఎందుకంటే నిద్ర లేని రాత్రులు గడిపడి, ఆకలి పొస్తులు విరిగి ఉన్నాడు, వస్త్రహీన చూశాడు, ఆ కొరడా దెబ్బలు చూశాడు, ఇంకా చెప్పాలంటే చాలా ఉండి అని రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉండి అని పౌలు దుఃఖముతో ఆ మాటను రాశాడండి. 2 కొరింథీ 11 ఉంటుంది. దేవుని స్తోత్రం. దయచేసి ఇప్పుడు వెళ్ళొద్దులే కానీ అందులోకి. ఎందుకంటే మనం ఈరోజు దేవుని కొరకు పరితపించే వ్యక్తి అయితే నా దేవుని యందు ఆనందించబడుదురుగా. అమ్మే, పక్క వారికి సువార్త ప్రకటిస్తున్నామా మనము? అరే, ప్రార్థనకు రండి, మన దేవుడు గొప్పవాడు. ఒక ఇల్లు దాటి వెళ్ళలేము, కాలినడుగుతో ఇల్లు దాటి వెళ్ళలేము, పక్క వీధికి వెళ్ళలేము, మన దేవుడు గొప్పవాడని చెప్పలేము. ఎందుకంటే అసలు నువ్వు మొదటగా పట్టబడితే కదా ఎదుటి వ్యక్తికి చెప్పగలిగేది. దేవుని స్తోత్రం. నీవు దేవునికి తగ్గించబడి ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తికి చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయగలుగుతావు. దేవుని స్తోత్రం. నీలా స్వభావం లేదు, ఇంకా నీ బ్రతుకు మారలా, నీ మనసు మారలా, నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పడానికి నీకు ధైర్యం లేదు. దేవుని స్తోత్రం. పౌలు అంటున్నాడు, కింది చదువున్నాను ఆ మాటని, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబడటానికి నా శరీరం అప్పగించినాను. ప్రేమ లేని వాడినైతే గట్టిగా చప్పట్లు కొట్టుకున్నామని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటాము, నేను కాశీ వెళ్ళాడికి భోజనం పెట్టొచ్చాను, నా కోసం ఆడ దాటి రాలేడా అంటాము. కానీ పౌలు ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్నాడు. పేదల కోసం నా ఆస్తి ఇచ్చాను, కాల్చబడటానికి నా శరీరం ఇచ్చాను, అయినా సరే ప్రేమ లేకపోతే నేను ప్రయోజనమేమి నాలో. అంటే మీకు అర్థమైందా? మన దేవునికి ఎంత ఇచ్చిన ప్రేమ అనేది లేకపోతే అది సమస్తము కూడా శూన్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. దయచేసి మనలో ఒక మాట, ఉదయకాలం నుండి సాయంత్రం వరకే నేను ఒక్కరోజు కూడా కోపపడలేదు అన్నవారు ఉంటారు ఎవరైనా? నేను కూడా లేదు. దేవుని స్తోత్రం. ఏదో ఒక చిన్న విషయంలోనైనా మన స్వభావం జారిపోతూ ఉంటుంది. కానీ రాళ్ళ దెబ్బలు, చెప్పు దెబ్బలు అన్నీ కొట్టినప్పటికీ కూడా, ఆయన్ని హింసించి లోయలో పడవేసినప్పుడు కూడా ప్రేమతో లెగిసి సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత సాక్షిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు సువార్తను ప్రకటించలేకపోతున్నావు, పక్క వారికి
నువ్వు భారం అనుకుంటున్నావు, కానీ అది బాధ్యతతో నా దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్క వారికి ప్రకటించండి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుదురుగా. సువార్త ప్రకటించాలి అన్నదానికి ఒక మాట గుర్తు వస్తుంది నాకు. మా పిల్లలు ఈ యవనస్తులు కొడుకని దూర ప్రాంగణం వెళ్ళారు, నెరదోలని. అక్కడ దూర ప్రాంగణంలో దైవజనులు అన్నారంట, మీరెవరైనా సువార్త ప్రకటించి భోజనం చెయ్యాలి, ఎవరైనా సువార్తగా ప్రకటించక మీరు ఒక వ్యక్తికైనా ఆ మాట బోధించక మీరు భోజనం చేయాలి, ఆహారం తినాలి అన్నారంట. నాకు తెలియదు. ఇంటికి వచ్చాక 11-12 అయింది. అన్నం తింటారేంటి అమ్మ అంటే, ఎవరో రాట్లా దేవుడి గురించి 2 మాటలు చెప్పి తినాలంట అన్నారు. అలాగే ఒక్కరోజే కాదండి అది పాటించవలసింది. బ్రతుకు దినములన్నీ కూడా యేసయ్య మాటని మనతో కూడా పాటించుదురుగా. ఆమేన్. కొద్ది కాలం మాత్రమే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వివాహం అయిన తర్వాత ఒకరు నిబంధన చేసుకుంటాం, కడవరకు నీతో నేను నాతో నువ్వు అని. మధ్యలో అనారోగ్యమో గుడ్డితనమో వస్తే వదిలిపెడతారా, లాక్కెళ్తారా? చెప్పాలి. లాక్కెళ్తారా, వదిలేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి అయినా సరే ఒక పక్క పాడైపోయినా కడవరకి నీ భార్యని నీ భర్తని నీతో కూడా లాక్కెళ్తూనే ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదర, సంఘములో కూడా శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆయన నువ్వు ముందుకు పరిగెత్తగలుగుగా, ఆయన ఇచ్చిన కృపను బట్టి పరిగెత్తుదురుగా. ఆమేన్, ఆమేన్. చూడండి, దొడ్లో కొన్ని గొర్రెలు కట్టేసినప్పుడు అన్నీ ఒకలాగా కొన్ని గొర్రెలు పక్కకు దోకాలని చూస్తే, పచ్చగడ్డి మరొక చేలో ఉందంటే దాంట్లో దోకాలని చూస్తే, కానీ కాపురి సరిగా నిలబడి గొర్రెల్ని శ్రద్ధగా కాసినప్పుడే సంఘము స్థిరమైన పునాదులుగా నిలబడుదురుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట. పౌలు తను తగ్గించుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఆ తగ్గించుకునే సభకు నేను ఉండాలి. ఎన్ని శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, తిరిగి వచ్చినా పౌలు తగ్గించబడి ఉన్నాడు. శ్రమలో సంతోషంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలో సంతోషముగా జీవించాడు. ఒక మాట చదువున్నాను, ముగించాను త్వరగా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును,